మీరు మీ బిజినెస్ యొక్క గ్రోత్ చాలా స్లోగా ఉంది, లేదంటే అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంది అని అనుకుంటున్నారా? ఫ్రస్ట్రేట్ అవుతున్నారా? సో, ఈ బుక్ మీ గురించే. సో, ఇక్కడ మనం చిన్న చిన్న ఇంక్రిమెంట్స్ అయిన 2%, 5% గురించి మాట్లాడుకోవట్లేదు. లేదంటే 20% గురించి కూడా మాట్లాడుకోవట్లేదు. మనం ఒక హైపర్ గ్రోత్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎలాంటివంటే 200%, 500%, ఈవెన్ 1000% అయినా సరే గ్రోత్ రావడానికి మన బిజినెస్లో కారణమయ్యే స్టెప్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ బుక్ పేరే ఫ్రమ్ ఇంపాసిబుల్ టు ఇన్ఎవిటబుల్ బుక్. సో, దీంట్లో గ్రోత్ స్ట్రాటజీస్ గురించి, మనం తీసుకోవాల్సిన 5 స్టెప్స్ గురించి ఈ బుక్లో తెలుసుకుందాం. సో, ఫస్ట్‌ది ఏంటి అంటే, మీ బిజినెస్ ఏ పర్టిక్యులర్ పెయిన్ పాయింట్ని సాల్వ్ చేస్తుందో అదిని చాలా బాగా గుర్తించండి. ఆ గుర్తించిన తర్వాత దాంట్లో బెస్ట్‌గా కండి. అండ్ ఇక్కడ మీరు కొన్ని క్వశ్చన్స్ అడగండి మిమ్మల్ని. మన కస్టమర్స్ ఎలాంటి ప్రెషర్ లేకుండా మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తున్నారా? అండ్ సెకండ్ది, అట్లీస్ట్ 10 మెంబర్స్ అయినా సరే మన నెట్వర్క్కి బయట, మన ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే మన ఫ్రెండ్స్కి బయట ఉన్న వాళ్ళు యూస్ చేస్తున్నారా లేదా, మన దగ్గర నుంచి కొంటున్నారా లేదా అని చెప్పేసి అడగండి. ఒకవేళ మీ ఆన్సర్ ఎస్ అయినట్టయితే నిజంగా మీరు చాలా బాగా వర్క్ చేస్తున్నట్టు. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటున్నారో ఆ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ని చాలా బాగా సాల్వ్ చేయండి. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక చిన్న పాండ్లో పెద్ద ఫిష్ లాగా కావాలని మీరు ట్రై చేయండి. అండ్ ఇలాంటి స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఏంటి అంటే, ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం అండ్ కామన్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని గుర్తించండి. ఆ తర్వాత ఏదైతే మెజర్ చేయగలుగుతామో ప్రాబ్లమ్ని లేదంటే సొల్యూషన్ని, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే మీరు ఇచ్చే సొల్యూషన్ కూడా ప్రతి ఒక్కరు నమ్మే తగ్గలాగా ఉండాలి. అండ్ ఇలా ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. సో, దీనివల్ల మీరు మార్కెట్కి తగ్గట్టుగా చిన్నగా ఇవాల్వ్ అవుతారు. అండ్ పర్టికులర్గా ఆ స్పెసిఫిక్ ప్రాబ్లంలో ఉన్న కస్టమర్స్ మీ దగ్గరికి ఈజీగా రీచ్ అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ది, మీరు ఏదైతే మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారో అది చాలా సింప్లిఫై చేయండి. మనం ఏదైనా సరే బిజినెసెస్ని, కస్టమర్స్ని పొందాలి అంటే మనకు ట్రస్ట్ ఇంపార్టెంట్. అండ్ ట్రస్ట్ అనేది చాలా ఈజీగా రాదు, దాన్ని మనం ఎర్న్ చేయాల్సి ఉంటుంది. సో, అందుకే మీకు ఒకవేళ తక్కువ మంది పీపుల్ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తుంటే వాళ్ళ అటెన్షన్ కూడా మీ మీద అంతే తక్కువగా ఉంటుంది. సో, కాబట్టి మీ మెసేజ్ని చాలా క్లియర్గా, మీరు సింపుల్గా ఎవరికైనా అండర్స్టాండ్ అయ్యేటట్టు మీ ప్రోడక్ట్ గురించి చెప్పండి. సో, అలా మీరు మీ మెసేజ్ని సింపుల్గా చేయడం వల్ల వాళ్ళకి అండర్స్టాండ్ అవుతారు. అండ్ ఓవర్ ప్రామిస్ ఎప్పుడూ చేయకండి. థర్డ్ది ఏంటి అంటే, మీరు ఒక ప్రెడిక్టబుల్ గ్రోత్ పైప్లైన్ని బిల్డ్ చేసుకోండి. అంటే ఏంటి అంటే, హైపర్ గ్రోత్ అనేది యాక్సిడెంటల్గా కాదు, దీని గురించి మనం ఒక పైప్లైన్ని క్రియేట్ చేసుకోవాలి. సో, దీనివల్ల ఏంటి అంటే, మన గ్రోత్కి కావాల్సిన డిఫరెంట్ లీడ్స్ మీద వర్క్ చేయాలి. ఫస్ట్ది ఏంటి, వర్డ్ ఆఫ్ మౌత్. వీళ్ళు ఎక్సలెంట్, ఎందుకంటే వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి వచ్చిన మోస్ట్ ట్రస్ట్ అండ్ మోస్ట్ కస్టమర్స్ మనకి రిపీటెడ్ కస్టమర్స్ ఇంకా దేంట్లోనూ రారు. వీళ్ళు బెస్ట్ సేల్స్ పర్సన్స్. మనం జస్ట్ మన ప్రోడక్ట్ని బెస్ట్గా ఉంచినందుకు మనకు వచ్చినగా ఫ్రీ సేల్స్ పర్సన్స్ అన్నట్టు మన బిజినెస్కి. అండ్ సెకండ్ది, మీరు సోషల్ మీడియాలోనైనా లేదంటే చిన్న క్యాంపెయిన్స్ అయినా కావచ్చు, దాంతో కూడా మీరు గ్రో చేయండి. కానీ దీంట్లోనే పడి కొట్టుకోపోకండి, స్ట్రాటజికల్గా యూస్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు మార్కెటింగ్ స్ట్రాటజీస్ స్పెసిఫిక్గా 1-on-1 ఎఫర్ట్స్ కూడా కావాలంటే పెట్టుకోండి హై వాల్యూ కంపెనీస్ మీద. సో, దానివల్ల మీరు కంపెనీస్ నుంచి ఒకటేసారి చాలా ఎక్కువగా కూడా మీరు సేల్స్ పొందొచ్చు. అండ్ దీంతో అన్నిటినీ కూడా కంబైన్ చేసుకోండి, ఓన్లీ స్పెసిఫిక్ లీడ్స్ని మాత్రమే యూస్ చేసుకోకండి. ఇంకా డబల్ చేసుకోండి మీ సైజ్ని. అంటే మీరు చిన్న డీల్స్తో స్టార్ట్ చేసినప్పటికీ మీరు ఒకవేళ మీ బిజినెస్ని స్కేల్ చేసుకోవాలి అంటే బిగ్గర్ డీల్స్ని మీరు క్రాక్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా ఒక దగ్గర ఒక్కొక్కరికి అమ్మే బదులు ఒక కంపెనీ మొత్తానికి మీరు కావాలనుకుంటే డీల్స్ చేసుకోండి. నెంబర్ 5ది ఏంటి అంటే, ఫంక్షనల్ ఓనర్షిప్ ఇవ్వండి. మీ కంపెనీలో ఒక స్పెసిఫిక్ టీమ్ ఉందంటే దానికి ఫంక్షనల్ ఓనర్షిప్ ఇవ్వండి. దానికి సంబంధించిన ఎలాంటి మ్యాక్సిమం డిసిషన్స్నైనా వాళ్ళనే తీసుకొని ఫుల్ ఆన్ ఓనర్షిప్ ఇస్తే, ఫంక్షనల్ ఓనర్షిప్ ఇస్తే వాళ్ళు ఈజీగా ప్రతిసారి సూపర్విజన్ గురించి చూడరు. ఇలా మీరు సక్సెస్ పొందొచ్చు. థ్యాంక్